నమస్కారం అమ్మా. ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు? ఫ్యామిలీ రాలేదా? వెనకాల లారీలో వస్తున్నారన్నయ్య. ఏమంటే మీరు 1000 మందిని కేకేసా అని చెప్పారు, వాళ్ళేమో 2000 మంది వచ్చారు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పడే లోకం. ఏ బాబు కొంచెం పాటలాపు. ఏమండి కరెంట్ లైట్లు బుక్ బక్ మన పెట్టాలా, డిచ్చిక్ మన పెట్టాలా? లేదో టేడు, మీరేం చెప్తే అదే పెడతా. సర్లే ఆ డిచ్చికే పెట్టు. మీరు చెప్పినట్టు పెట్టాలంటే ఒక 500 ఎక్స్ట్రా అయింది. ఒరే వంటలు అవనే ఉండరా, అప్పుడే పార్సిల్ ఎట్టుకెళ్ళడానికి వచ్చారంట మీరు? అమ్మ నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను ఆటో డ్రైవర్ పెళ్లి చేసుకుంటాను. చుట్టాలందరూ వచ్చేసారు, నువ్వు సచ్చినట్టు అంకుల్ గారిని పెళ్లి చేసుకోవాలి, నేను మీ డాడీని చేసుకోవాలా? ఏంటన్నా ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ రోజు ఇక్కడ నా లవర్ పెళ్లిరా, పద తొందరగా తినేసి వెళ్ళిపోదాం. ఎందుకన్నా లాస్ట్ వరకు ఉందాం. వద్దురా, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఇంటి దగ్గర నా పెళ్ళానికి డౌట్ వస్తుంది. అనిత ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. ఇదిగో బాబు. అంకుల్ మీ పేరేంటి? ఏ బిషా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ ఊరు పెద్దనే పట్టుకొని నీ పేరేంటని అడుగుతావు నువ్వు? అమ్మా అందుకే నేను ఇక్కడ కూర్చోనన్నా. రే ఈ పెళ్ళయిందనుకో నీకు ఆస్తి వస్తుంది. అవునా? పెళ్లి కూతురు తరపుళ్ళు ఎవరైనా వచ్చి బాబు నువ్వు ఏం చేస్తావు అని అడిగారనుకో, ఉద్యోగం పోయింది ఖాళీగా ఉన్నా అని చెప్పనే. ఎందుకు పేకాట ఆడతా కోడ పందాలు వేస్తా అని చెప్పు. అలా చెప్తే ఏమనరా? అందరూ కలిసి నీ ముడ్డి పగిలేలా కొడతారు. అందుకే సాఫ్ట్వేర్ చేస్తున్నా, నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయని చెప్పు. సరే. ఏ బాబు ఇంతకీ నువ్వేం పని చేస్తుంటావు? ఏం లేదు ఖాళీగా ఉంటాను. అంటే అందరికి చెప్పి అలవాటైపోయింది. అమ్మా ఇటు తాగొస్తున్నాడు, వచ్చి ఎంత గోల్ చేస్తాడో ఏంటో. బా రారా బామ్మర్దీరా, అక్కడ భోజనాలు పెడుతున్నారు, వెళ్ళి తినేసి లోపలికి వెళ్ళి. ఇప్పుడు వద్దు బావా, తాగాక తింటాను. ఇంకా మందు తెప్పిలేదురా, అంతలో లోపలికి వెళ్ళి తినిపో. అయితే మందు రావడానికి చాలా టైం పట్టిద్దా? అబ్బో చాలా టైం పట్టిద్ది. అయితే అప్పటిదాకా నా దగ్గర మందు వేసేస్తా బా. రే బా, చెప్పు బామ్మర్ది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికి నమస్కారం పెట్టావు, మరి నాకెందుకు పెట్టలేదురా మాకేడే? నన్ను ఈ డ్రెస్ లో చూస్తే అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారు. రేయ్ నిలబడి దిక్కులు చూస్తావేంట్రా, వచ్చి అన్నం వడ్డించు. ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన్ని మీరు ఎవరైనా చూసారా? మేమెవరు చూడలేదమ్మా. ఓకే థ్యాంక్ యూ. ఈడేంటి ఇలా తగులుకున్నాడు? అమ్మయ్య చూడట్లేదులే. ఒరే పాపిస్తాడా, కెమెరా తీసుకొచ్చి నా మొహం మీద పెట్టావేంట్రా? చేని అమ్మ, అందుకే నేను ఫంక్షన్ లకి రాననేది. అరే పదండ్రా, ఆ స్టేజ్ మీదకి వెళ్ళి బూరలు పగలగొడదాం. పగలగొడదాం. ఏమండే ఏంటి మేస్త్రి కంగారు వస్తున్నావు? భోజనాలు ఎలా జరుగుతున్నాయి? భోజనాలు 2వ బంతికే అయిపోయేలా ఉన్నాయి. అదేంటయ్యా ఎక్కువ మందికి వడ్డించాంగా. వచ్చిన వాళ్ళు తినిందే కాక సగానికి సగం మంది బాక్సులు కవర్లు ఎట్టుకొచ్చి పార్సల్ ఎట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి, మన హాస్టల్ అందరూ తొందరగా ఇక్కడ వచ్చేయమని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ, నా పట్టీలు ఎక్కడో పడిపోయాయి, మీరు ఎవరైనా చూసారా? మీ ఎవరైనా చూడలేదమ్మా. ఓకే థ్యాంక్ యూ. బావా నిన్ను పెళ్లికి వచ్చి ఇబ్బంది పెడితే నన్ను క్షమించు బావా. నీ చేతితో తిని చాలా రోజులైంది, రా వచ్చి అన్నం వడ్డించి బావా. రే నేను గెస్టుల్ని పలకరించాలి, నువ్వు వెళ్ళి తినరా. రే చనువు ఇస్తున్నా కదా అని సంకనకొద్దు, మర్యాదగా వచ్చి అన్నం వడ్డిస్తావా లేదా మండపం ఎక్కి దూకేమంటావా? ఇదిగో బాబు సత్తి బండు 150. ఓకే సత్తి ఫ్రూట్ 150. ఏంటి బాబు ఇంగ్లీష్ లో రాసావా? అవునంకుల్. ఏ బిషా, మొడ్డి పగిలిద్ది, మూసుకొని తెలుగులో రాయిరా. సరే అంకుల్. అంకుల్ సత్తి పండులో సాని నుంచోబెట్టాలా పడుకోబెట్టాలా? వంగోబెట్రా. ఏ బిషా, చీని అమ్మ, అందుకే నేను ఇక్కడ కూర్చోనన్నా. అమ్మయ్య ఈడిక్కడ లేలే, ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు.
ఓరి నీ అమ్మ కడుపు మాడ ఇలా తగులుకున్నావేంట్రా నువ్వు? ఆ అమ్మాయి నా వైపే చూస్తుంది, ఫ్లాట్ అనుకుంటా. రే బిత్తిరోడా, వచ్చి అన్నం వడ్డించమంటే బిత్తిరి చూపులు చూస్తావేంట్రా? రే నేను గెస్ట్ రా. రే ఇంకేమన్నా కావాలా? బావా నీ చేత్తో అన్నం వడ్డించావు, మరి కూర? కూర వేసాగారా? ఇది కాదు, తలకాయ కూర. ఒరే నాన్ వెజ్ వండలేదురా? నాకు తలకాయ కూర స్మెల్ వచ్చింది. ఒరే లేదురా. అంటే ఏంట్రా, నేను అబద్ధం ఆడుతున్నానా? ఒరే నేను అలా అంటాం లేదురా. ఆఫ్టర్ ఆల్ తలకాయ కూర కోసం మా ఫ్యామిలీలే అనుమానించావు కదరా. మా నాన్న తినానికి వచ్చి నువ్వు ఇంత తలకాయ కూర వేసుకొని తిన్నావు, నేనేమన్నా అన్నానారా? అది నేను ఎప్పుడో మర్చిపోయా. ఒరే తాగి పెళ్లిలో గోల్ చేయొద్దు, కావాలంటే నీకు తర్వాత తెప్పిస్తా. ఏంటి తాగి గోల్ చేస్తున్నానా? నేను తాగాను, ఇక్కడున్న లొక్కలతో చెప్పించు. బాంచత్ నా తలకాయ తీసి నీ కాళ్ళ ముందర పడేస్తా. ఒరే నీకు దండం పెడతా, పెళ్లిలో గోల్ చెయ్యొద్దురా. దినానికి కూడా తలకాయ కూర పెట్టే వంశం రా మాది. ఒకరికి పెట్టే వంశమే గాని అడుక్కు తినే వంశం కాదురా మాది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా చెప్పు. జస్ట్ ఒక 500 ఉంటే ఇవ్వు బావా, మందు కొంచెం తక్కువైంది, అలా తాగి ఇలా వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మా అబ్బాయి కనపడటం లేదు, మీలో ఎవరైనా చూసారా? మేమెవరం చూడలేదమ్మా. ఓకే థ్యాంక్ యూ. అమ్మయ్యా ఈడి దరిదాపుల్లోనే లేడు, ఇప్పుడు ప్రశాంతంగా తినేస్తా. ఏ బాబు నోరు తెరు, నువ్వేం తిన్నావు దీనిలో రికార్డ్ చేసుకుంటా. ఓరి నీ అమ్మ కడుపు మాడ, నువ్వేంట్రా నాకు నల్ల పిల్లిలా తగులుకున్నావు? షబ్బా, ఎలాగైతేనే ఇడి గోల వదిలించుకున్నాను. ఏమండి, జనరేటర్ లో ఆయిల్ అయిపోవడానికి వచ్చింది, ఏం చేద్దాం? ఆ జనరేటర్ లో అగ్గిపుల్ల అంటించే, పీడ విరగడవుతుంది. వేసేస్తా, కానీ అలా వేయాలంటే ఒక ఎయ్యి ఎగస్ట్రా అయింది. ఇదిగో అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తొందరగా తీసుకురండి, ఇది అయితే నేను అక్కడ దినానికి వెళ్ళాలి. రే పదండ్రా, ఆ పెళ్లి కొడుకు కుర్చీ ఎక్కి డాన్స్ చేద్దాం. సరే పదరా, డాన్స్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. మీ పేరు? రే భోజనాలు అయిపోవడానికి వచ్చినాయి, తొందరగా చాక్లెట్. ఒరే నువ్వెక్కడ తగిలేవరా నాకు? ఓ సారీ, మీరు క్యాటరింగ్? ఇదిగో బాబు. అమ్మయ్య లేడీస్ వచ్చారు. మీ పేరేంటి? ముల్లేటి లక్ష్మి. ఓకే లక్ష్మి, 100 రూపీస్. ఏమన్నావురా? లక్ష్మి అన్నాను, నీ పేరు అదేగా? నా బట్ట, నన్ను పేరు పెట్టి పిలవాలంటే నా మొగుడే ఉచ్చపోస్తాడు, అలాంటిది నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావురా? లచ్చక్క నన్ను వదిలేయక్క. ఏమే ఉమ్మిండేవిడ్ని? అమ్మ, అందుకే నేను ఇక్కడ కూర్చొని అన్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా ఫోన్ పెట్టాను, మీరు ఎవరైనా చూసారా? మేము ఎవరం చూడలేదు. ఓకే థ్యాంక్ యూ. నువ్వు అన్నం వడ్డీకుండా ఎక్కడికి పారిపోతావు, నేను చూస్తాను రా. రే నేను గెస్ట్, నన్ను వదిలేరా. ఇదిగో ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ బల్ల మీద స్పీడ్ కొత్త టర్నింగ్ దగ్గర పడ్డారంట. అవునా? రే మనల్ని అక్కడికి వెళ్ళి ఏమైందో చూసుకోమని చెప్పు. రే బావా, ఇప్పుడు నాకు తలకాయ కూర పెట్టకపోతే నీ తలకాయ పలగొడతా. అసలు తలకాయ కూర లేకుండా ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందో నేను చూస్తా. వారి మీ అమ్మ కడుపులు మాడ, ఏ కరువు ప్రాంతం నుండి వచ్చారా మీరు? జనాలు కొట్టించే వరకు కూడా ఆగలేకపోతున్నారేంట్రా మీరు? అరే పదండ్రా, ఊరికే జనాల మధ్యలో నుండి అటు ఇటు పరిగెడదాం. సరే పదరా, పరిగెడదాం. ఏమయ్యా, ఆ పెళ్లి కొడుకు అసలు మంచోడు కాదంటయ్యా. పిల్లగాడికి పేకాట, కోళ్ళ పందాలు అన్ని ఉన్నాయంట. ఏముందిలే, పెళ్ళయ్యాక మానేస్తాడేమోలే. ఇంకా చెప్పడం మర్చిపోయా, ఆడికి అసలు ఉద్యోగమే లేదంట. అమ్మా ఉద్యోగం కూడా లేదా? అది చూసే పిల్లనిస్తున్నా, అర్జెంట్ గా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి. మన అమ్మాయి రూమ్ లో లెటర్ పెట్టి వెళ్ళిందండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, పెళ్లి కూతురు కనపడటం లేదంట. ఏంటి, పెళ్లి కూతురు కనపడటం లేదా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లికొచ్చిన క్యాటరింగ్ అబ్బాయితో లా కుదిరింది. మేమిద్దరం లేచిపోతున్నాం. దయచేసి నన్ను బీరువాలో ఉన్న నగలని వెతకొద్దు. ఎందుకంటే చీకట్లో దొంగల్ని, లేచిపోయే ప్రేమికుల్ని ఎవరు పట్టుకోలేరు. దయచేసి
నువ్వు ఇక్కడే ఉంటే తను ఇంకెవరితో లేచిపోయి ఉంటుందన్నా. తను నా పెళ్ళానికి తెలియకుండా సిన్సియర్ గా లవ్ చేశారా, కానీ ఈ రోజు తను వేరే వాడితో లేచిపోయి నన్ను మోసం చేసింది. పెళ్లి కూతురు క్యాటరింగ్ అబ్బాయితో లేచిపోయిందని తెలిస్తే నా పరువు పోతుంది. దయచేసి ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి. సరే, అందరికి ఇప్పుడే చెప్తా. పెళ్లి కూతురు క్యాటరింగ్ అబ్బాయితో లేచిపోయిందంట. మీ అందరూ భోజనాలు తినేసి ఇళ్ళకి వెళ్ళిపోండి. ఒరే చెవిటి ముసలోడా, నా కొంప ముంచావు కదరా. తొందరగా పరిగెడతాం, మళ్ళీ మా డాడీ వస్తాడు. నీకొకటి చెప్పను? ఏంటి? నాతో పాటు వస్తే నీకు రోజు బిర్యానీనే. అవునా? సరే పద, తొందరగా పరిగెడతాం. చీని అమ్మ, ఇప్పుడు ఏం చేయాలరా నేను? జనరేటర్ లో పిల్లలు ఎవరో పంచదార పోసారు, ఏం చేద్దామంటారు? ఇంకో కిరోసిన్ డబ్బా తీసుకెళ్లి ఆ జనరేటర్ తగలెట్టాయి, పీడ విరగడవుతుంది. తగలెట్టేస్తా, కానీ అలా వేయాలంటే ఒక 2000 ఎక్స్ట్రా అయింది. ఏమండి, ఇదిగోండి మండపం బిల్లు. ఇంకేం బిల్లు అయ్యా, కట్టేశాగా. ఏమండి, 4 డబ్రాలు 15 గంటలే మిస్సింగ్. అలాగే మీ వాళ్ళు తాగి 7 కుర్చీలు 20 బల్ల ఎరగొట్టారు. ఇక్కడ ఎవరో తాగి డీజే బాక్స్ పగలగొడుతున్నారు. ఇప్పుడు డీజే బాక్స్ 1,00,000. ఏమండే, ఇంకో 1000 మందికి రైస్ పెట్టాను, కానీ ఈసారి పొయ్యి మీద పెట్టిన డబరాన్ని ఎట్టుకెళ్ళిపోయారు. నన్ను క్షమించి బావా, నిజంగా ఈ ఫంక్షన్ లో తలకాయ కూర లేదు, తాగిన మత్తు లేదు, వాగేశాను. నన్ను క్షమించి బావా. పద బావా, లోపలికి వెళ్దాం. మన కోసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మండపంలో వెయిటింగ్ చేస్తున్నారు. లేచిపోయినందుకు దాన్ని కాదురా, ముందు నిన్నేయాలి. ఆగరా, నువ్వు సచ్చావి ఈ రోజు నువ్వు నా చేతుల్లో. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, పుట్టే ప్రతి ఓడు సస్తాడు. బా, నాకు తలకాయ కొరద్దు, ఏం వదిలే కానీ నన్ను వదిలే బావా.